మిత్రులారా, మన దేశంలో అభివృద్ధి అనేది చౌరస్తాలో ఉంది. ఒక దిక్కు పార్టీలు, ఇంకో దిక్కు కల్మషాలు, ఇంకో దిక్కు కులాలు మతాలు, ఇంకో దిక్కు విభేదాలు. ఈ పరిస్థితిలో మనం ఎటు పోవాలని చెప్పి పార్టీలలో ఉన్నవాళ్ళు చేతనైన వాళ్ళు చేతనంతా దోచుకుంటున్నారు. దోచుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. మీరు చూడండి, పార్లమెంట్లో అంతా కోటీశ్వర్లు అయిపోయినారు, అసెంబ్లీలో అంతా కోటీశ్వరులు. వీళ్ళు కావడానికి కారణం ఏంటంటే బీదోళ్ళు కావడం. కానీ మా పార్టీ బీదోళ్ళను గొప్పవాళ్ళని చేసేస్తాము, అందరినీ సమానం చేసేస్తాము, ఆరోగ్యంగా ఆనందంగా జీవించే మార్గాలు మేము చూపెడతాము. ఎలా అనగా, మేము యోగ్యుడైన వారితోటే మా పార్టీ మొదలు పెడుతున్నాము. అదేవిధంగా ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే మన దేశాన్ని ముందుకు ఎట్లా పోవాలనే విజన్ ఉంటుందో అలాంటి వాళ్ళతోటే ముందుకు తీసుకుపోయి ఈ భారతదేశాన్ని విశ్వగురు చేయాలని మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, భారతదేశం విశ్వగురు అంటున్నారు, కానీ దేనికి అని ఆలోచిస్తే ఆన్సర్ లేదు. కానీ మా పార్టీ దానికి ఆన్సర్ ఇస్తుంది. అదేవిధంగా ప్రపంచానికి ఒక ఉదాహరణ అవుతుంది, నిజంగానే విశ్వగురు అవుతుంది. అదే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాం.